అందరికీ నమస్కారం. గుంచి కవులకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఎంఐసి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎంఐసి అంటే ఒక్క నిమిషం వినాలి, కొంచెం ఉపోద్ఘాతం ఉంది. మా కమ్యూనిటీలో రోజు సాయంత్రం అయ్యేసరికి సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పిచ్చాపాటి మోస్ట్లీ. ఒకరోజు సాయంత్రం ఓ వాట్సాప్ ఫార్వర్డ్ న్యూస్ క్లిప్ చూస్తూ అందరూ ఆనందిస్తున్నారు. ఏమిటని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అది వార్త, ఒక న్యూస్ ఐటమ్. ఆ వార్త దాని గురించి కొంచెం లోతులోకి వెళ్తే, కోవిడ్ సమయంలో పొదుపు చర్యల్లో భాగంగా ఓ 18 నెలలు డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు అది విడుదల చేశారన్నమాట. రిటైర్ అయిన ఉద్యోగులకి చాలా ఆనందంగా కలిగిస్తుంది, ముఖ్యంగా ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగుల నాయకుడు ఒక ఆయన రామకృష్ణ గారని మా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ఆయన వచ్చి అదంతా ఫేక్ న్యూస్ అండి, 2021లో కూడా అదే న్యూస్, కావాలంటే నేను చూపిస్తాను మరోసారి, అదే న్యూస్, ప్రతి 3 నెలలకి ఈ న్యూస్ అలాగా చక్కర్లు కొడుతూనే ఉంటుంది అంతే అని మొత్తం గాలి తీసేసాడు. అదే కాదు, ఇలాంటి వార్తలు ఎన్నో ఒకళ్ళ వేళ్ల చివర్ల దగ్గర నుంచి మరొకళ్ళ వాట్సాప్లోకో, ఫేస్బుక్లోకో, ట్విట్టర్లోకో పుష్ చేయబడుతూనే ఉంటాయి రోజు, ప్రతి క్షణం. ఇండియాలో వాట్సాప్, ఫేస్బుక్ వాడేవారి సంఖ్య అత్యధికంట ఇతర దేశాలతో పోలిస్తే. ఈ మధ్య ద హిందూ లిట్ ఫెస్టివల్లో ఎన్ రామ్, ద హిందూ డైరెక్టర్ ఎన్ రామ్ గారు ఈ విషయం చెప్తున్నారు. మనం సాధారణంగా చూడండి, ఏ తెల్లారుజామునో వాష్రూమ్ కోసం లేచినప్పుడు కూడా టైం ఎంత అయిందో అని ఒక్కసారి మొబైల్ చూస్తాం అంతే. అప్పటికే మనకంటే ముందు లేచిన మన మిత్రుడు ఒక ఆయన గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టేసి ఉంటాడు. అంతేకాదు, రాత్రి 12 తర్వాత కూడా బోల్డంత న్యూస్ బట్టవాడా చేసేసి పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని న్యూస్ ఐటమ్స్, కొన్ని వాట్సాప్ ఫార్వర్డ్లు ఎలా ఉంటాయంటే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు. అల్లం, వెల్లుల్లి, వేపాకులు, పైనాపిల్ మొత్తం అంతా కలిపి మిక్సీ చేసేసి కాస్త తేనె కలుపుకొని తాగేస్తే క్యాన్సర్ మటుమాయం. డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇదో వార్త. ఈ వార్త చూసిన వెంటనే పొద్దున్నే తీరిగ్గా కాఫీ తాగుతూ ఈ వార్త పంపించిన నా మిత్రుడికి ఫోన్ చేశాను. ఏవయ్యా బాబు, ఇదేదో పెట్టావు, బాగుంది, నువ్వు ఎప్పుడైనా తాగి చూసావా అని. లేదయ్యా, ఎవడో పంపాడు, జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంతే. అంటే ఇదేదో బాగానే ఉంది, పంపించేద్దాం నలుగురికి. జస్ట్ చిరంజీవి సినిమాలో అంటారు చూసారా, ఇద్దరు కమ్మాలు ఉదర్, ఉదర్ కమ్మాలు ఇద్దరు అని చెప్పి, అట్లా మనకి తెలిసిన విషయాలు నలుగురికి చెప్దామనే ఒక తాపత్రయం, ఆతృత. అయితే మనం ఇలాంటివి ఒక్కసారి కరెక్టా కాదా అని చూసుకోవచ్చు కూడా. ఫలానా జ్యూస్ క్యాన్సర్ క్యూర్, హాక్స్ చెక్, లేకపోతే ఫ్యాక్ట్ చెక్ అని గూగుల్ చేస్తే విషయం బోధపడుతుంది. చాలా ప్రింట్ మీడియా కానీ రిలయబుల్ సోర్సెస్ వాళ్ళు చెప్తారు అది ఫేకా లేకపోతే నిజమా అని చెప్పి. అయితే సరే, ఇలాంటివి పక్కన పెడితే ఈ తప్పుడు సమాచారం వల్ల మనకి ఇట్ ఈస్ అన్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీ, ఫస్ట్ పాయింట్. రెండోది, 10 మందిని తప్పుదోవ పట్టించిన వాళ్ళం అవుతాం. చాలా అనాలోచితంగా మనందరం కూడా దాంట్లో భాగస్వాములే. అయితే ఇటువంటి సమాచారం కొన్ని విపరీత దుష్పరిణామాలకు కూడా దారితీస్తుంది. అల్లర్లకు దారితీస్తుంది, లేకపోతే ఆవేదనకు కూడా దారితీస్తుంది. కరోనా సమయంలో చూడండి, ఇలాంటివి ఎన్నో న్యూస్లు, ఫేక్ న్యూస్లు జస్ట్ లైక్ దట్ అలా ఫ్లై అయ్యాయి. చాలామంది ఆవేదనకు గురయ్యారు. ఈ మధ్య చరిత్ర పాఠాలు, 100 ఏళ్ల నాటి భారతదేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామం, సంగ్రామానంతర విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా సింపుల్గా వాట్సాప్ ఫార్వర్డ్లుగా వచ్చేస్తున్నాయి. వాట్సాప్ చరిత్రకారులు ఈ మధ్యకాలంలో చాలా గణనీయంగా పెరిగారు. కష్టపడి పరిశోధన చేసి వాళ్ళు బోల్డని రిఫరెన్స్ బుక్లు చూసి ఒక పేపర్ పబ్లిష్ చేస్తే వాళ్ళు వాటన్నిటిని కూడా రెఫర్ చేయాలి, పలానా రెఫరెన్స్ బుక్ ద్వారా, పలానా ఆధారం ద్వారా, పలానా సోర్స్ ద్వారా అని. అయితే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఆ గొడవ లేదు. ఈ చరిత్ర పాఠాలే అనేక కమ్యూనిటీల్లో చర్చలకు ప్రామాణిక గ్రంథాలు కూడాను. ఇవే కాదు, అంతర్జాతీయ అంశాలు కూడాను. పాలస్తీనా, ఇజ్రాయిల్, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం గాజా స్ట్రిప్లో జరిగిన ఒక వీడియో జస్ట్ లైక్ దట్ నిన్న జరిగిందని ప్రచారం చేయడం. పలానా ఇంకొక చోట అసలు ఆ ప్రదేశంలో కాకపోయినా ఇంకొక వీడియో క్లిప్ అయినా చూపించి దానికి ఆపాదించడం. ఈ మధ్య ఓ గ్రూప్లో నెహ్రూ గారి ఆఖరి ఇంటర్వ్యూ, ఇది చాలా ప్రెషస్, చాలా జాగ్రత్తగా మేము ఇది సంపాదించాం, తర్వాతి తరాల వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి ఈ విషయం అంటూ ఒక వీడియో పెట్టారు.
దాని కిందన తెలుగులో తర్జుమా చేశారు కూడాను. నెహ్రూ గారు ఏమంటున్నారట, ఈ నిర్ణయాన్ని స్వయంచాలకంగా నేనే తీసుకున్నాను, పార్టిషన్ దేశ విభజన నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను అని నెహ్రూ గారు చెప్తున్నారట. అయితే ఆ వీడియో ఏముందో నేను విన్నాను చెవిలో పెట్టుకుని. వింటే ఇంగ్లీష్లో ఆ నెహ్రూ గారు చెప్పబడింది అన్నట్టుగా ఉన్న వాయిస్ చెప్తున్నది ఏమిటంటే, గాంధీ గారికి ఈ పార్టిషన్ అనేది సుముఖం కాదు, ఈవెన్ నాకు కూడా సుముఖం కాదు, ఇది ఆయన చెప్పింది. అంతేకాదు ఈ తెలుగు తర్జుమాలో తప్పు చేయడమే కాదు, కాస్త మసాలా కలిపి ఉసుగొల్పే విధంగా కూడా వాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తాయి. ఒక రిలీజన్ ఇంకొక కులం ఇలాగ మధ్య విభేదాలు కలిగించుతాయి. దీన్నే డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. సింపుల్గా తప్పుదోవ పట్టిస్తే అది మిస్ఇన్ఫర్మేషన్, ఇది డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం. ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇక్కడ మరో ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ఇలా వచ్చిన వీడియోస్నే ప్రింట్ మీడియా, టీవీ మీడియా కూడా వాటిని కూడా వాళ్ళు ప్రసారం చేయడం చెక్ చేసుకోకుండా, అది కొంచెం బాధాకరం. ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ అని ఈ మధ్యన కొన్ని అంశాలను నిజ నిర్ధారణ చేసుకుని ప్రచురిస్తున్నారు. ఈ మధ్యన బీహార్లో జస్ట్ లాస్ట్ వీకే ట్విట్టర్లో ఒక వైరల్ వీడియో వచ్చింది. అదేమిటంటే, తమిళనాడులో బీహార్ కార్మికులకి పై దాడి జరుగుతున్నది, అది వార్త. ఆల్ట్ న్యూస్ వాళ్ళు దీన్ని నిజ నిర్ధారణ చేసుకుని వాళ్ళు అసలు విషయాన్ని ప్రకటించారు. అదేమిటంటే, అసలు ఆ వీడియో ఫుటేజీ తమిళనాడుది కాదు, బీహార్లోనే ఒక దగ్గర, పాట్నా దగ్గర ఇది షూట్ చేయబడిందట. మనీష్ కాశ్యప్ అనేవాడు అసలు ముద్దాయి అని చెప్పి బీహార్ పోలీసులు కేసు కట్టారు. రాకేష్ రంజన్ కుమార్ అనేవాడు ఆ వీడియో పాట్నాలో జక్కంపూర్లో అద్దెంట్లో షూట్ చేశారని కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇది ఎంత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు కలిగిస్తాయి ఇట్లాంటివి. అలాగే ఈ మధ్యన విరాట్ కోహ్లీ పాత వీడియో ఒకటి తీసి, సెప్టెంబర్లో ఆయన ఎక్కడో గణేష్ చతుర్థి సందర్భంలో ఎక్కడికో వెళ్ళి అతను దర్శనం చేసుకుంటున్న ఒక వీడియో క్లిప్పింగ్ తీసుకుని, అయోధ్యలో విరాట్ కోహ్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఒక ట్విట్టర్ లేకపోతే ఒక న్యూస్ ఐటమ్, ఒక వాట్సాప్ ఫార్వర్డ్. అయితే ఆయన వెళ్ళకూడదని కాదు, అయితే అది మిస్ఇన్ఫర్మేషన్. ఈ ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ వాళ్ళు వీటన్నిటిని, ఇలాంటి వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసి ఇవి ప్రచురిస్తున్నారు. సో దట్ అనేకమైన ప్రాంతీయ విద్వేషాలని, లేకపోతే మతాల మధ్య ఉండే విద్వేషాలని మనం కొంచెం నివారించవచ్చు. అందుకనే ఈ మధ్యనే 26 జనవరిన తమిళనాడు ముఖ్యమంత్రి గారు దీని కో-ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు జుబేర్కి అవార్డు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది, కొట్టై అమీర్ కమ్యూనల్ హార్మోనీ అవార్డు అని చెప్పి దాన్ని మొహమ్మద్ జుబేర్కి ఇవ్వడం జరిగింది. ఈ ఆల్ట్ న్యూస్ పోర్టల్ అనేది ప్రతీక్ సిన్హా అనే ఒక ఐటీ ప్రొఫెషనల్తో కలిసి ఈ జుబేర్ అని ఆయన ప్రారంభించారు. దీంట్లో చాలామంది ఎడిటర్స్, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా అసోసియేట్ అవుతున్నారు. సమాజంలో మతం, కులం, ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే అనర్థాలను ఈ పోర్టల్ నివారిస్తోంది. భోపాల్ విశ్వవిద్యాలయం ఉదంతం మనకు తెలుసు, MIC మిథైల్ ఐసోసైనేట్, దానివల్ల జరిగిన నష్టం కూడా మనకు తెలుసు, తరతరాలు నష్టపోయారు. మిస్ఇన్ఫర్మేషన్ కూడా అటువంటిదే, MIC మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, అది కూడా హానికరమే. అంతేకాదు డిస్ఇన్ఫర్మేషన్ అంతకంటే ప్రమాదకరం, MIC మెలైన్ ఇన్ఫో క్యాంపెయిన్. వైరస్ నుంచి రక్షణ కోసం ముక్కుకు మాస్కులు పెట్టుకున్నట్టే ఇటువంటి సోషల్ మీడియా వైరల్ వీడియోలు, వార్తల నుండి రక్షణ కోసం మొదటికి మనం ఫిల్టర్లు పెట్టుకోవాలేమో. అట్లాంటి ఫిల్టర్లే ఈ ఫ్యాక్ట్ చెక్, హోక్స్ చెక్ వెబ్సైట్స్. వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. నమ్మదగిన మీడియా ప్రచురణల ద్వారా మనం దాన్ని చెక్ చేసుకోవాలి బిఫోర్ ఫార్వర్డింగ్ దెమ్ టు అదర్స్. నిజ నిర్ధారణ చేసుకోకుండా మనం ఫార్వర్డ్ చేయకుండా ఉందాం. కనీసం అది మన పాత్ర లేకుండా ఫార్వర్డ్ చేయడంలో, ఇట్లాంటి న్యూస్ మన పాత్ర లేకుండా ఉంటే చూసుకుంటే కొంత మనం ఈ దేశానికి మేలు చేసిన వాళ్ళమే. థ్యాంక్ యూ.